మన ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక ఎక్కడ ఉంది? టీవీ రిమోట్ అనేది ఎందుకంత ప్రమాదకరమైంది? అలాగే వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన బాడీలో ఏమవుతుంది? ఇంకా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మన ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక అనేది ఎక్కడ ఉంది? మీరు ఇప్పటి వరకు ఎన్నో శ్మశానాలని చూసి ఉంటారు, కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ శ్మశానం అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం. అయితే మన ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక అనేది ఇరాన్ కంట్రీలోని నజాఫ్ అనే ప్లేస్ లో ఉంది. సో దీన్ని వాదీ అల్ సలాం అని అంటారు. ఈ శ్మశానం అనేది దాదాపు 1400 ఏళ్ల కిందట నిర్మించారు. దీంట్లో ఇప్పటి వరకు 5 మిలియన్ మందిని దహనం చేశారు. అయితే ఇక్కడ ఒక రోజుకి దాదాపు 80 నుంచి 120 మంది చనిపోయిన వాళ్ళని దహనం చేస్తారు. చూడ్డానికి కూడా ఈ శ్మశానం అనేది చాలా పెద్దగా ఉంటుంది. నెంబర్ 2, టీవీ రిమోట్ అనేది ఎందుకంత ప్రమాదకరమైంది? మనం టీవీ ఆపరేట్ చేయడానికి టీవీ రిమోట్ ని యూజ్ చేస్తాం. ఇంకా టీవీ రిమోట్ ఇంట్లోనే ఉంటుంది కదా. టీవీ రిమోట్ పైన ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. సో ఈ రిమోట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది చాలా సేఫ్ అని అనుకుంటాం, కానీ నిజానికి టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా కంటే ఈ టీవీ రిమోట్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఎందుకంటే మనం టీవీ ఆపరేట్ చేసే టైంలో మన చేతులతో రిమోట్ ని ముట్టుకొని దానిపైన మురికి అనేది పేరుకుపోతుంది. సో దానివల్ల రిమోట్ పైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అయి ఉంటుంది. సో అందుకే రిమోట్ ముట్టుకొని చేతులు కడుక్కోకుండా అన్నం తినడం, ఇంకా నోట్లో వేలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే రిమోట్ మీద ఫామ్ అయి ఉన్న బ్యాక్టీరియా అనేది మన కడుపులోకి వెళ్లి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెంబర్ 3, వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన శరీరంలో ఏమవుతుంది? మనలో కొంతమంది వేడి నీళ్ళతో మాత్రమే స్నానం చేస్తారు, ఇంకా చల్లటి నీళ్ళతో అస్సలు స్నానం చేయరు. అండ్ ఇంకొంతమంది ఏమంటారు అంటే వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అంటుంటారు. నిజానికి చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో, వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా జపాన్ సైంటిస్టులు 30,000 మందిపై 22 ఏళ్ల అధ్యయనం చేసి ఒక ఆశ్చర్యపరిచే విషయాన్ని చెప్పారు. అది ఏంటి అంటే చల్లటి నీళ్ళతో స్నానం చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే వేడి నీళ్ళతో స్నానం చేసే వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అనేది 28% తక్కువ ఉంటుందని చెప్పారు. సో దీనివల్ల వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేది మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నెంబర్ 4, నైట్ టైంలో ఫోన్ ఎక్కువగా వాడితే ఏమవుతుంది? కొంతమంది ఫోన్ అనేది ఏ రేంజ్ లో వాడతారు అంటే నైట్ టైంలో నిద్రపోకుండా మరి నైట్ మొత్తం ఫోన్ చూస్తూనే ఉంటారు. సో ఇలా నైట్ టైంలో ఎక్కువగా ఫోన్ వాడడం వల్ల మన నిద్రకి సహాయపడే మెలటోనిన్ పై ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ ఇక నైట్ ఫోన్ వాడడం వల్ల ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది డైరెక్ట్ గా కళ్ళపైన పడి మన కళ్ళపైన ఉండే రెటీనా అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మన ఫేస్ పైన స్కిన్ అనేది కూడా ముడతలు వస్తుంది. అలాగే ఆ తర్వాత డే మొత్తం చాలా లేజినెస్ గా అనిపిస్తుంది. అందుకే నైట్ ఎక్కువసేపు ఫోన్ వాడడం అనేది మంచి అలవాటు కాదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.